హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ కోమటి సంచుల ఎగురు కూర. ఈ కోమటి సంచులు చాలా బాగుంటాయండి, చాలా టేస్ట్గా ఉంటుంది కూర. ఎగురు కూర వండుకుంటే మరి ఈ కూర ఎలా వండాలో ఈరోజు మనం చూద్దాం. ముందుగా కోమటి సంచులను తీసుకొని వాటిని బాగా కడిగి శుభ్రం చేసి వాటిని ముక్కలుగా కట్ చేసి వాటిని మనం ఏం చేయాలంటే స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించేటట్టుగా మనం వాటిని ఉంచాలి స్టవ్ మీద. అప్పుడు అలా చేయడం వల్ల అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ముక్కలు ఉబ్బి గట్టిగా అవుతాయి, వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. చెడు వాటర్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు కింద పారబోసుకోవాలి, ముక్కల్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఇప్పుడు అలాగా తీసుకున్న ముక్కల్ని మనం ఏం చేయాలంటే వాటర్ పోసి బాగా కడిగి శుభ్రం చేసుకోవాలండి. ఎందుకంటే అందులో ఉన్న స్మెల్ అది కూడా పోతుంది. బాగా కడుక్కోవాలి. ఎన్నిసార్లు ఒకసారి కలిపితే 2 సార్లు అయినా బాగా కడుక్కొని ఈ విధంగా మనం పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారుగా. ఇప్పుడు మరో పాన్ తీసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా నూనె తీసుకోవాలి. ఆ నూనెలో మనం ఒక ఉల్లిపాయ 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వాటిని నూనెలో వేసి కొద్దిగా వేగించాలి. ఒక టమాటో పండు తీసుకొని దానిని కూడా మనం ముక్కలుగా కోసి అందులో వేసి ఉల్లిపాయలతో పాటు టమాటా ముక్కలు కూడా కలిసిపోయేటట్లుగా వేపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు మనం అందులో వేసి ఆ నూనెలో బాగా వేగించుకోవాలి. అల్లం వెల్లుల్లి వల్ల మనకి కూర మంచి వాసన వస్తుంది. కాబట్టి ఇప్పుడు అంతవరకు మనం కడిగి పెట్టుకున్నటువంటి కోమటి సంచుల ముక్కల్ని అందులో వేసి బాగా కలపాలి. అలాగే ఉల్లిపాయలు, టమాటో ముక్కలు ఇవన్నీ కూడా వేగినదంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత బాగా మగ్గుతాయి ఆ ముక్కలన్నీ కూడా. ఆ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకోవాలి, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, అలాగే పసుపు కూడా, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకుంటే కూర మంచి వాసన వస్తుంది. కాబట్టి ఇవన్నీ అందులో వేసి బాగా కలుపుకోవాలి. ముక్కలకి అవన్నీ కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా పట్టేటట్టుగా కలుపుకొని ఇప్పుడు చింతపండు పులుపు పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చింతపండు పులుపు వల్ల నీచు వాసన తగ్గుతుందండి, నీచు వాసన రాకుండా ఉంటుంది. కాబట్టి చేపలకి మనం ఎప్పుడు చింతపండు పులుపు పెడతాం కదా, అలాగే దీనికి కూడా చింతపండు పులుపు వేసి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మంట పెట్టి ఉడికించినట్లయితే అప్పుడు మనకి కోమటి సంచుల కూర రెడీ అవుతుందండి. మూత తీసిన తర్వాత ఈ విధంగా కలుపుకొని కూర రెడీ అయిందని తెలిసిన తర్వాత మనం కొద్దిగా కొత్తిమీర తరిగి అందులో వేసుకొని బాగా కలుపుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి రెడీ అయిందండి కోమటి సంచుల ఎగురు కూర. మీరు చూస్తున్నారుగా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది అన్నంతోనే కలుపుకొని తింటే బాగుంటుంది, అలాగే రోటీలో కూడా నంచుకొని తింటే బాగుంటుంది. కాబట్టి ఇంతవరకు ఈ వీడియో మీరు చూసారుగా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.